మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. ఉదయం సమయం. కాంతమ్మ, రాంబాబు ఆకలితో కడుపులు పట్టుకుని అరుగుమీద కూర్చుని ఉన్నారు. సుబ్బారావు కళ్ళు మూసుకుని గట్టిగా దేవుని దండకం చదువుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. రాంబాబు కడుపులోంచి గుడగుడా అని పెద్ద శబ్దం వస్తుంది. అమ్మా, నా కడుపులో ఎలకలు పరిగెట్టడం దాటిపోయి ఇప్పుడు ఏకంగా గుర్రాలు పరిగెడుతున్నాయి. నిన్న సోమవారం శివుడికి ప్రీతి అని ఉపవాసం అన్నారు. మొన్న ఆదివారం సూర్యభగవానుడి కోసం ఉపవాసం అన్నారు. ఈరోజు ఏ దేవుడి పేరు చెప్పి నా కడుపు కొడతారో అని భయంగా ఉందమ్మా. వంటగదిలో కనీసం పిడికెడు బియ్యమైనా ఉన్నాయా? బియ్యమా? మన ఇంట్లో బియ్యం డబ్బా అడుగున చేరి 6 నెలలు దాటిందిరా నాయనా. ఆ డబ్బాలో ఎలకలు కూడా ఆకలికి తట్టుకోలేక పక్కింటికి వలసపోయాయి. మీ నాయనగారికి దేవుడి మీద భక్తి ఎక్కువైపోయి కిరాణా కొట్టువాడికి బకాయిలివ్వడం మానేశాడు. ఏవండి దానకర్ణుడు గారు, జపమాల తిప్పింది చాలుగాని ఈరోజు ఏకాదశ, ద్వాదశ. వంట వండమంటారా, లేక మమ్మల్ని ఈ ఆకలి మంటల్లోనే మాడిపోమంటారా? శివ శివ, ఎంకమ్మా ఎంకమ్మా, ఎంత అపచారం మాటలు మాట్లాడుతున్నావే కాంతమ్మా. ఆకలి ఆకలి అని ప్రాకులాడే మనుషులు ఎప్పటికీ మోక్షం పొందలేరు. ఈ దేహానికి తిండి ముఖ్యం కాదు, ఆత్మకు భక్తి ముఖ్యం. అయినా నీకు పంచాంగం అస్సలు గుర్తుండదే. ఈరోజు మంగళవారం కదా, సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు మనం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా మహానిర్జల ఉపవాసం చెయ్యాలి. నిర్జల ఉపవాసమా? అంటే కనీసం నీళ్లు కూడా తాక్కూడదా నాన్న? నిన్ననేమో సగం కడుపుతో పడుకున్నాను, ఇవాళేమో నీళ్లు కూడా వద్దంటున్నారు. నాన్న, ఆ ఆంజనేయ స్వామివారు కూడా ఎంతో కొంత ప్రసాదం తినుంటారు కదా. మీ పిసినారితనానికి దేవుణ్ణెందుకు నన్న బద్నాం చేస్తారు? నిన్న సాయంత్రం మీరు వీధి చివరున్న హోటల్ దగ్గర 2 ప్లేట్లు పెసరట్టు తినడం నేను నా కళ్లతో చూశాను. మీరు మాత్రం మెక్కి మాకు ఉపవాసాలు పెడతారా? అరెరెరెరెరే, నోరు మూయిరా అబద్ధాల కోరు. నేనా పెసరట్టు తినడమా? ఆ పరమశివుడి మీద ఒట్టు, నేనస్సలు తినలేదు. ఆ హోటల్ సుబ్బయ్యగాడు నా పాత బాకీ అడుగుతాడేమో అని వాడి కన్ను కప్పడానికి పెసరట్టు తింటున్నవాడిలాగా నోరు కదిపానంతే. నా భక్తిని, నా నిష్టను మీరు అనుమానిస్తున్నారా? అయినా ఇంట్లో సరుకుల్లేవని నేను ఉపవాసం చేయిస్తున్నానని మీ అనుమానమా? చీచీ, ఎంత దిగజారిపోయారు మీరు. ఓహో, అయితే ఇంట్లో పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ మూటలు మూటలున్నాయన్నమాట. సరే అయితే, నాకైతే ఆంజనేయస్వామి రాత్రి కలలోకి వచ్చి, కాంతమ్మా, నీ మొగుడు నిన్ను పస్తులుంచుతున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి కమ్మగా పులిహార కలుపుకుని తిను అని చెప్పాడు. నేను వెళ్ళి వంట చేసుకుంటాను. మీరు ఆ డబ్బాలో ఉన్న 10,000 రూపాయలు తీసి కిరాణా కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకురండి. నేనప్పటిదాకా పొయ్యి వెలిగిస్తాను. 10,000 సరుకులా? అయ్యో దేవుడా, నా ఇంట్లోనే నాకు శత్రువులు తయారయ్యారు. ఏమే కాంతమ్మా, కలియుగం అంతనైపోతోంది తెలుసా? రేపో మాపో ప్రళయం వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ డబ్బులు, ఈ బియ్యం, ఈ పులిహోరలు మనల్ని కాపాడతాయా? ఆ దేవుడి దయ కాలాలి. దయ కావాలంటే ఉపవాసం చెయ్యాలి. ఈరోజు మన ఇంట్లో పొయ్యి వెలగడానికి వీల్లేదు. ఇది నా శాసనం. ప్రళయం వస్తుందో రాదో గాని ఇంకో 2 రోజులు ఈ ఉపవాసాలు కంటిన్యూ అయితే మన ప్రాణాలు పోవడం ఖాయం. వీడి పిసినారితనానికి ఏదో ఒక మందు వెయ్యాలి. అమ్మా, నువ్వు ఆగు. నాన్నగారి భక్తిని, ఉపవాసాన్ని నేను వదిలిస్తాను. ఈ పూటకి ఎలాగోలా ఓపిక పట్టు. నాన్న చేతే మనకు బిర్యానీలు, పాయసాలు వండించే ఏర్పాటు నేను చేస్తాను. ఏం చేస్తావురా బాబూ? మీ నాయన దగ్గర 10 రూపాయలు బయటికి తీయడమంటే పులి నోట్లోంచి మాంసం ముక్క లాగడం లాంటిది. ఉపవాసమని చెప్పి ఉసురు తీస్తున్నాడు. నువ్వు ఏం మాయ చేస్తావో కాని నాకు మాత్రం కడుపు నిండా భోజనం పెట్టించు నాయనా. సరే నాన్న, మీరు చెప్పిందే వేదం. ఈ రోజు నుంచి నేను కూడా తీవ్రమైన ఉపవాసం చేస్తాను, గాలి కూడా పీల్చుకోను. కానీ రేపు బుధవారం కదా, మా గురువుగారు చెప్పారు,
ఎవరైతే మంగళవారం ఘోరమైన ఉపవాసం చేస్తారో వాళ్లు బుధవారం నాడు ఒక మహాయజ్ఞంలాంటి గొప్ప భోజనం చేయాలట. లేకపోతే దేవుడికి కోపం వచ్చి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఆవిరైపోతాయట. ఇది పురాణాల్లో రాసింది నాన్నా. ఏంటి, డబ్బులు ఆవిరైపోతాయా? ఏ పురాణంలో ఉందటరా అది? ఎవరు చెప్పారు నీకా మాట? నేను నమ్మను. ఇదంతా మీరు నాతో కిరాణా సరుకులు కొనిపించడానికి ఆడుతున్న నాటకం. నేను అస్సలు నమ్మను. సుబ్బారావు భయపడినట్లుగా ముఖం పెట్టినా డబ్బుల మీద ప్రేమతో కొంచెం కంగారు పడుతుంటాడు. రాంబాబు తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు మనసులో సంతోషపడతాడు. బుధవారం ఉదయం సుబ్బారావుకి రాత్రంతా నిద్రపట్టలేదు. డబ్బులు ఆవిరైపోతాయి అన్న రాంబాబు మాటలు అతని చెవిలో మోగుతూనే ఉన్నాయి. తెల్లవారుజామునే లేచి తన పాత ఇనప పెట్టెను గట్టిగా కౌగిలించుకుని కూర్చున్నాడు. అప్పుడే రాంబాబు నుదుటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని చేతిలో పాత పసుపు రాసిన పుస్తకం పట్టుకుని గదిగుమ్మం దగ్గరకు వస్తాడు. అతని వెనకాలే కాంతమ్మ కూడా వస్తుంది. రాంబాబు కళ్ళు మూసుకుని గట్టిగా ఏవో వింత మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. ఓం మంగళవార ఉపవాసమః, బుధవార మహాభోజనమః, లేనిచో గృహ యజమాని బీరువ ధననాశనమః, భస్మమః, సర్వస్వం భస్మమః, స్వాహా. ఒరే, ఏంట్రా అపచారపు మంత్రాలు? ప్రొద్దున్నే లేచిన బీరువా ముందు భస్మం స్వాహ అంటున్నావు. అసలు చేతిలో ఉన్న ఆ పాత పుస్తకమేంటిరా? నీకేమైనా పూనకం వచ్చిందా? పూనకం కాదు నాన్న, పురాణం. ఇది మా గురువుగారు నాకిచ్చిన కడుపు కాలువ పురాణం. నిన్న మీరు నన్ను అబద్ధాలు కోరడన్నారు కదా, అందుకే ఆధారాలతో సహా మీ ముందుకొచ్చాను. ఇందులో ఏమని రాసిందో తెలుసా? ఏ గృహస్థుడైతే పిసినారితనంతో భార్యాబిడ్డలను మంగళవారం నాడు పస్తులుంచుతాడో ఆ గృహస్థుడు ఆ మరుసటి రోజు భార్యాబిడ్డలకు మహావిందు వండించి పెట్టాలి. అలా పెట్టని ఎడల సరిగ్గా 1 గంటకల్లా వాడి ఇనప్పెట్టెలో ఉన్న సొమ్మంతా ఖాళీ బూడిదవుతుంది. ఇదిగో మీరే చదువుకోండి. అయ్యో దేవుడా, వీడు చెప్తున్నది అక్షరాలా నిజమండి. నిన్న రాత్రి మీరు పడుకున్నాక నా కలలోకి సాక్షాత్తు ఆ గరుత్మంతుడు వచ్చి, కాంతమ్మ, మీ ఆయన రేపు ప్రొద్దున విందు భోజనం పెట్టకపోతే ఆ ఇనప పెట్టెలో దాచిన 10 లక్షల రూపాయలు బూడిద కుప్పగా మారిపోతాయి అని చెప్పి వెళ్లాడండి. నాకైతే భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. 10 లక్షలా? నా బీరువాలో ఉన్నది 10 లక్షలు అని దేవుడికి కూడా తెలిసిపోయిందా? కాంతమ్మా, నేను నా రక్తాన్ని నీరుగా మార్చి కడుపు కట్టుకొని 10 పైసలు కూడా వృధా చెయ్యకుండా కూడబెట్టిన సొమ్మే అది ఆవిరైపోతుందా? ఒరే రాంబాబు, ఆ పురాణం రాసిన మహానుభావుడు మహాభోజనం అంటే 10 రకాల కూరలే చేయమన్నాడా? కాస్త ముల్లంగి పచ్చడి, మజ్జిగన్నం పెడితే ఒప్పుకోడా? కావాలంటే నంచుకోవడానికి ఒక ఉల్లిపాయ ఇస్తాను కదరా. అలా దేవుడికి సర్ది చెప్పరా నాయనా. ముల్లంగి పచ్చడా? మీ పిసినారితనం దేవుడి దగ్గర కూడా చూపిస్తున్నారు నన్నా. మీరు ముల్లంగి పచ్చడి, మజ్జిగన్నం పెడితే బీరువాలో ఉన్న డబ్బులు ఆవిరి కావు నన్నా. కాకపోతే ఆ 10 లక్షల నోట్లు కాస్త పాత చిత్తు కాగితాలుగా మారిపోతాయి. అంతేగదా అమ్మా? ఆ పాత చిత్తు కాగితాలు పల్లీలమ్మేవాడికి పొట్లాలు కట్టుకోవడానికి ఇచ్చుకోవచ్చు మనం. అంతే కదండి. ఆయన మీ ఇష్టం, మీ డబ్బు, మీ బీరువా, మీ కర్మ. ఆ తర్వాత ఆ బూడిదని చూసుకుని మీరు తలబాదుకున్నా మేమేమీ చెయ్యలేము. పదరా రాంబాబు, మనింట్లో ఎలాగూ గింజలేదు. మనం వెళ్ళి ఆ గుడి దగ్గర ప్రసాదం కోసం క్యూలో నిలబడదాం. ఈయనగారు ఆ బీరువాకి కాపలా కాస్తారులే. కాంతమ్మ, రాంబాబు గుమ్మం దాటి వెళ్లబోతారు. సుబ్బారావు మనసులో ఒకటే మథనం. డబ్బు పోతే ప్రాణం పోయినట్టే. 10,000 ఖర్చు పెట్టినా సరే 10 లక్షలు కాపాడుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఆగండి మహాతల్లులారా, నేను ఓడిపోయాను. నా భక్తి ఓడిపోయింది. మీరు చెప్పినట్టే చేద్దాం. 10 రకాల కూరలు వండుదాం, నేతి బొబ్బట్లు వేయిద్దాం. దేవుడికి ఆగ్రహం తెప్పించడం నాకిష్టం లేదు. ఇదిగో రాంబాబు, ఒక 100 రూపాయలు తీసుకువెళ్ళి బియ్యం, పప్పులు, నెయ్యి అన్నీ తీసుకురా. మిగిలిన చిల్లరా జాగ్రత్తగా తీసుకురా. 100 రూపాయలా? నాన్న, ఇది 2026వ సంవత్సరం నాన్న. 100 రూపాయలకి బియ్యం, పప్పులు కాదు గదా, 10 రకాల కూరల పేర్లు రాసిన కాగితం కూడా రాదు. కనీసం 5,000 రూపాయలైనా తీయండి. లేకపోతే ఆ బూడిదతో మనం పళ్ళు తోముకోవడమే. ఇవ్వండి ఆ సంచిటు. 10 లక్షలు పోయే ప్రాణ సంకటంలో ఉంటే 100 రూపాయలు విదిలిస్తారా? ఇదిగో రాంబాబు, వీధి చివర ఉన్న పెద్ద కొట్టుకు వెళ్ళి మంచి సన్నబియ్యం, నెయ్యి, కూరగాయలు అన్నీ ఒక ఆటో మాట్లాడుకుని తీసుకురా. నేను పొయ్యేలికి సిద్ధంగా ఉంటాను. 5,000? నా ప్రాణం తీసేశావే కాంతమ్మా. 5,000 రూపాయలంటే 5 నెలలు నా కష్టం. నా గుండె ఆగిపోతున్నట్లుంది. గుండె ఆగిపోవడం లేదు. ఆకలి తీరే సమయం వచ్చింది కాబట్టి మీ కడుపు ఆనందంతో చిందులు వేస్తోంది.
లేవండి లేవండి, వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకోండి. ఆయన దయవల్ల ఇన్ని రోజులకి మన ఇంట్లో పొయ్యి వెలుగుతోంది. రాంబాబూ, నువ్వు త్వరగా వెళ్ళు. వంటల ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపించి వీధిలోకి కూడా వెళుతున్నాయి. నేతి బొబ్బట్లు, చింతపండు పులిహోర, 10 రకాల కూరలు వండి కాంతమ్మ అరిటాకుల్లో వడ్డించింది. ఆహా, ఏమి వాసన, ఏమి సువాసన! కాంతమ్మ, 5,000 రూపాయలు నీళ్లు చేసినా వంట మాత్రం అద్భుతంగా చేశావే. ఎన్నేళ్లయింది ఇలాంటి కమ్మటి నెయ్యి వాసన చూసి. ఆ పక్కింటి పుల్లారావుగాడికి ఈ వాసన తగిలితే కడుపు మండి చావాలి. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఈ బొబ్బట్టుతో మొదలు పెడతాను. ఆగండి నాన్న, ఆగండి. మీ ప్రాణాల మీద మీకు తీపి లేదా? లేక ఆ ఇనప్పెట్టెలో ఉన్న 10 లక్షల రూపాయల మీద ఆశ చచ్చిపోయిందా? ఆ బొబ్బొట్టును ముట్టుకున్నారో ఇకంతే సంగతులు. జరగరాని ఘోరం జరిగిపోతుంది. ఏంట్రా, ఏమైందిరా? నేనేం తప్పు చేశాన్రా బాబూ? ఘోరం జరిగిపోవడమేంటి? మీరే కదరా పురాణంలో రాసి ఉందని నా చేత 5,000 ఖర్చు పెట్టించి ఈ మహా విందు వండించారు. ఇప్పుడు వండాక ముట్టుకుంటే ఘోరం జరిగిపోతుందంటావేంటి? నా కడుపులో ఎలుకలు ఏకంగా భరతనాట్యం చేస్తున్నాయిరా. వదులు, ఆ బొబ్బట్టు తింటాను. మీరు తినడానికి వీల్లేదు నాన్న. నేను తెచ్చిన ఈ కడుపు కాలువ పురాణం 2వ పేజీలో ఉన్న అసలు నియమం నేనిప్పుడే చదివాను. ఇందులో బ్రహ్మక్షరాలతో ఏమని రాసుందో తెలుసా? ఏ గృహస్థుడైతే తన భార్యాబిడ్డలను నికృష్టంగా పస్తులు పెట్టి ఏడిపిస్తాడో ఆ పాపం పోవాలంటే ఆ గృహస్థుడు ఆ మరుసటి రోజు భార్యాబిడ్డలకు మహా విందు వండించి పెట్టాలి. వాళ్లు కడుపు నిండా ఆ విందు తింటుంటే వాళ్లకి స్వయంగా విసనకర్రతో గాలి విసరుతూ తాను మాత్రం పచ్చి మంచినీళ్లు తాగి మహా నిర్జల ఉపవాసం చెయ్యాలి. ఇది నియమం. అయ్యో దేవుడా, ఎంత కఠినమైన నియమమండి ఇది! అంటే ఇవన్నీ చూస్తూ పస్తులుండాలా? ఒరే రాంబాబు, పాపం మీ నాన్నను అలా శిక్షించడం న్యాయమారా? కనీసం ఒక చిన్న పకోడీ ముక్కైనా తిన్నివరా? కుదరదమ్మా. ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది. ఒకవేళ ఆ గృహస్థుడు ఆశ ఆపుకోలేక పొరపాటున ఒక్క మెతుగ్గాని కనీసం ఒక పకోడీ ముక్కగాని నోట్లో వేసుకుంటే వాడి ఇనప్పెట్టలో దాచిన సొమ్మంతా క్షణాల్లో నల్లటి బొడుగ్గవుతుంది. వాడి నెత్తిమీద పిడుగుబడుతుంది అని రాసింది. ఇప్పుడు చెప్పండి నాన్న, మీకు ఒక్క బొబ్బొట్టు కావాలా, 10 లక్షల రూపాయలు కావాలా? ఒకవేళ మీకు డబ్బే వద్దనుకుంటే ధారాళంగా తినేయండి నాన్న, నేనడు చెప్పను. ఎంత అన్యాయంరా దేవుడా! నా 5,000 రూపాయలతో వండించిన నెయ్యి, నా బియ్యం, నా కూరగాయలు, నా ఇంట్లో నేను కొనుక్కున్న సరుకులతో వండిన మహావిందు నేను తినకూడదా? కళ్ళెదురుగా అమృతంలాంటి భోజనం పెట్టుకొని నేను పస్తులుండాలా? నా సొమ్మే నాకు శత్రువయింది. నన్ను క్షమించు ఆంజనేయస్వామి. నాకీ విందు వద్దు. నాకు నా 10 లక్షలే కావాలి. నేను ఈ పూట కూడా పచ్చి మంచినీళ్లతో ఉపవాసముంటాను. ఆహా, భలే కమ్మగా ఉంది రాంబాబు. మీ నాన్నగారి త్యాగం వృధా పోకూడదు. మనం కడుపు పగిలేలా తినాలి. దేవుడి శాసనాన్ని ఆయన మనసావాచా కర్మణా పాటిస్తున్నారు. ఏమండి దానకర్ముడు గారు, పురాణంలో చెప్పినట్లు ఊరికే కూర్చుంటే కుదరదు కదా. ఆ పక్కనున్న తాటియాకు విసనకర తీసుకుని మా ఇద్దరికీ కాస్త గాలి విసిరండి. మాకు చెమటలు పడుతున్నాయి. నా డబ్బులతో మీకే విందు పెట్టడమే కాకుండా నేను గాలి కూడా విసరాలా? సరే సరే, ఆ డబ్బు కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. మెల్లగా తినండిరా, ఒకేసారి మింగేయకండి, గొంతులో పడుతుంది. ఆ పులిహోరలో జీడిపప్పులన్నీ ఏరుకొని తినేయకే కాంతమ్మా, నాకు గుండె తరుక్కుపోతోంది. అద్భుతమమ్మా. నిన్నటిదాకా ఆకలితో చచ్చిన మన పేగులకు ఇవాళ పండగ దొరికింది. నాన్న, మీరలా బాధపడకండి. మీరు ఈరోజు చేస్తున్న ఈ మహా ఉపవాసం వల్ల మీకు పుణ్యం వస్తుంది, మీ ఇనప్పెట్టెకు రక్షణ వస్తుంది. మీరు రేపు ఉదయం చక్కగా గంజి తాగవచ్చు. రాంబాబు తన చేతిలో ఉన్న ఆ కడుపు కాలువ పురాణం పసుపు పుస్తకాన్ని గాలిలోకి ఎగరవేసి చింతపడేస్తాడు. ఏంట్రా రాంబాబు, ఆ పవిత్రమైన పురాణాన్ని అలా నేలకేసి కొట్టావు? దేవుడికి కోపం రాదా? నాకెలాగూ ప్రాణం పోయేలా ఉంది. కనీసం నా ఇనపపెట్టైనా సురక్షితంగా ఉన్నట్టేనా? ఆ డబ్బులు బూడిద కావు కదా? వెళ్ళి ఒకసారి తీసి చూడురా నాయనా. ఇనప్పెట్టకేమీ గాలేదు నాన్న. అందులో ఉన్న మీ 10 లక్షల కాగితాలన్నీ భద్రంగానే ఉన్నాయి. అసలదికే ముప్పు రాలేదు. ఆ బూడిద కావడం, భస్మం కావడం అంతా వట్టి అబద్ధం. అయినా ఆ నేలమీద పడిన పుస్తకం ఒకసారి తెరిచి చూడండి నాన్న. అందులో పురాణాలు లేవు, ఏమున్నాయో మీకే తెలుస్తుంది. సుబ్బారావు ఆశ్చర్యంగా, కంగారుగా ప్రాణాలు కూడా తీసుకుని వెళ్లి ఆ పసుపు పుస్తకాన్ని తెరుస్తాడు.
అందులో దేవుడి శ్లోకాలకు బదులు ఏంటిది 2 3 9 ఇదేంటి ఇది నీ 5వ తరగతి పాత లెక్కల నోట్బుక్ గదరా దీనికి పసుపు కుంకుమ రాసి నన్ను భయపెట్టావా నన్ను మోసం చేసి నా చేత 5,000 ఖర్చు పెట్టించి మీరు కడుపుల్నిండా మెక్కి నాకు పస్తులు పెట్టారా ద్రోహులారా నా డబ్బులు నా 5,000 ఆ విసనకర కింద పెట్టండి మిమ్మల్ని మోసం చేయక తప్పలేదు ఇన్నాళ్లుగా మీరు దేవుడి పేరు చెప్పి మమ్మల్ని ఆకలితో మార్చలేదా దేవుడెప్పుడైనా నన్ను నమ్మే భక్తులు పస్తులు పడుకుని కడుపు కాల్చుకుని నా పూజ చెయ్యాలి అని చెప్పాడా దేవుడికి కావాల్సింది మనసులో భక్తి తోటి మనిషి మీద దయ అంతేకాని ఇనపపెట్టెలో డబ్బులు గాచుకుని ఇంట్లో వాళ్ల ప్రాణాలు తీయడం భక్తి అనిపించుకోదు అది పిసినారితనమంటారు అవునన్నా డబ్బులు సంపాదించేదెందుకు 4 మెతుకులు సుఖంగా తినడానికి సంతోషంగా బ్రతకడానికి ఆ డబ్బుని ఇనప్పెట్టెలో బంధించి మనం ఉత్సవం విగ్రహాల్లాగా ఉపవాసాలుంటే ఆ డబ్బుకి విలువేముంది నాన్నా మనం పొయ్యేటప్పుడు ఆ 10 లక్షలు మనతో పాటు వస్తాయా ఈరోజు మీరు 5,000 ఖర్చు పెట్టి మా కడుపు నింపారు ఆ ఆంజనేయ స్వామికి అంతకంటే గొప్ప నైవేద్యం ఇంకేముంటుంది చెప్పండి 10 లక్షలు కూడబెట్టడం గొప్ప కాదు నాన్నా 10 మందికి పట్టెడన్నం పెట్టడం గొప్ప కనీసం మన కడుపు నింపుకోవడం మరీ గొప్ప అవునురా రాంబాబు నీ మాటలు నా కళ్ళు తెరిపించాయి ఈ డబ్బుల మీద ఆశతో నేను మనిషినన్న సంగతే మరిచిపోయాన్రా నా పిసినారితనానికి భక్తి అనే ముసుగువేసి మిమ్మల్ని ఎంత ఏడిపించానో నాకిప్పుడు అర్థమైంది కాగితాల్లాంటి నోట్ల కోసం కన్నవాళ్ల కడుపులు కొట్టాను నన్ను క్షమించవే కాంతమ్మ ఇక నుంచి మన ఇంట్లో దేవుడి పేరుతో దొంగ ఉపవాసాలు లేవు ప్రతిరోజూ పండగే వండిన ప్రతి ముద్ద అందరం కలిసే తిందాం నాకిప్పుడు కడుపు దహించిపోతోంది అరిటాకులు కూడా తీసేశారు నా గతేంటే ఇప్పుడు నేను బతికేదెలాగే భార్య కడుపు నిండితే భర్త కడుపు మార్చుకుంటుందయ్యాంటండి మీరు మాకు చేసిన అన్యాయానికి బుద్ధి చెప్పాలనే ఈ నాటకం ఆడాము కానీ మీ ప్రాణాలు తీయాలని కాదు ఇదిగో మీకోసం 2 నేతి బొబ్బట్లు గుప్పెడు పులిహార పకోడీలు అన్నీ దాచిపెట్టాను తీసుకోండి శుభ్రంగా తినండి నా కాంతమ్మ తల్లే నువ్వు దేవుడివిటే ఆహా నా 5,000 రూపాయల బొబ్బట్టు ఎంత కమ్మగా ఉందో ఏరా రాంబాబు ఈ బొబ్బట్లు 10 లక్షల కంటే విలువయిందేరా సుబ్బారావు ఆనందంగా కన్నీళ్లు తుడుచుకుంటూ బొబ్బట్లు తింటుంటే రాంబాబు కాంతమ్మ ఆయన వైపు చూసి ఆనందంగా నవ్వుకుంటారు డబ్బు కంటే ప్రేమాభిమానాలు సంతోషమైన భోజనం ఎంతో గొప్పవి అన్న మంచి నీతితో ఆ పాత పెంకుటిల్లు నవ్వులతో నిండిపోతుంది ఉపవాసాల కుటుంబం కాస్త ఆ క్షణం నుండి సంతోషాల కుటుంబంగా నారిపోతుంది శుభం కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్